కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గెట్టింగ్ స్కోర్స్. మార్క్స్ వస్తున్నాయా లేదా అన్న ఒక ఉద్దేశంతో వెళ్తే ప్రతిసారి 100-110 మెంబర్స్ మెయిన్స్ రాస్తారు. ప్రతి ఇయర్ 10-15 పీపుల్ లిస్ట్‌లో ఉంటారు. ఈసారి ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఫిజిక్స్ ఆప్షన్ నుంచి లిస్ట్‌లో ఉన్నారు. అండ్ ఫిజిక్స్‌తో వచ్చే కంఫర్ట్ ఏంటంటే నాది బీఎస్సీ అండ్ ఎంఎస్సీ ఫిజిక్స్‌లో అయింది. సో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ కవర్ అయిపోయింది. స్కోరింగ్ అని తీసుకొని నేను ముందరికెళ్ళాను. సో అది మెయిన్ మోటివేషన్ కంటే ఎక్కువ కంఫర్ట్ అండ్ మా స్కోరింగా లేదా అనేది చూసుకొని ఫిజిక్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఐఆర్ కానీ అడ్మినిస్ట్రేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. బట్ నేనైతే తీసుకోలేకపోయాను. నా కంఫర్ట్ బట్టి నేను ఫిజిక్స్ ఆప్షన్ తీసుకున్నాను. బట్ ఇఫ్ ఎనీబడి ఈజ్ విల్లింగ్ టు చూస్ ఫిజిక్స్, మ్యాథ్ లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా తీసుకొని స్కోర్ చేయగలుగుతారు. ఫిజిక్స్ తీసుకోవడం ఒక 8 to 9 months ఆఫ్ వర్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సిలబస్ని షార్ట్ చేసుకుంటూ దాన్ని సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడం కానీ, పీవైక్యూస్ అన్నీ రెడీ చేసుకొని ఏ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అన్నీ రాసుకోవడం, అదొక రొటీన్ ఉంటుందండి. ఏ ఫిజిక్స్ ఏ సైన్స్ ఆప్షనల్కైనా, ఏ ఆబ్జెక్టివ్ ఆప్షనల్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అయినా కెమిస్ట్రీ అయినా లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ గోస్ ఇన్ టు పీవైక్యూస్ అండ్ మేకింగ్ దర్ నోట్స్. సో ఏ చాప్టర్కి ఆ చాప్టర్ నోట్స్ చేసుకోవడం, ఏ సిలబస్ హెడ్డింగ్కి షార్ట్ నోట్స్ ఉండడం. సో ఇవన్నీ చాలా ఒక రొటీన్ ఉంటుంది. అది ఫినిష్ అయిపోతే డెఫినెట్లీ ఎనీవేర్ అబౌట్ 260 వన్ కెన్ స్టార్ట్ స్కోరింగ్.